ఇప్పుడు నా లైఫ్‌లో కొత్త స్టేట్‌కైతే వెళ్తున్నాము. కొత్త స్టేట్ అంటే కొత్త రాష్ట్రానికి వెళ్తున్నాను. నేను ఇప్పటికొచ్చి 11 రాష్ట్రాలు తిరిగాను. సో, ఇప్పుడు తిరగబోయే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో మొత్తం 13 రాష్ట్రాలవుతాయి. సో, ఇక్కడ బస్ స్టాప్‌కైతే వెళ్ళా. బస్ స్టాప్ నుంచి ఇది కాశ్మీరీ గేట్ బస్ స్టాప్ అంట. సో, లోపలంతా బానే ఉంది. బస్ టికెట్ నేను రెడ్ బస్‌లో బుక్ చేసుకోలేదు. అక్కడికెళ్ళాక బుక్ చేసుకుందాం అనుకున్నాను. సో, మొత్తం వాడు అటు ఇటు తిప్పి మొత్తాన్ని ఫ్లిక్స్ బుక్స్‌లో అయితే బుక్ చేసుకున్నాను. బయట బాగుంది గానీ లోపల లోటారం మాట. పైన పటారం, లోన లటారం లాగా అంతేం బాలేదు లోపల. బయట మాత్రం చూడండి చాలా సూపర్ ఉంది. సరే మధ్యరాత్రిలో ఒక దోస్త్ చెప్పానమాట ఒక చోటన ఆపితే నిద్ర మత్తులో తినేసి అసలు ఈ రెండిట్లో కన్‌ఫ్యూజన్‌లో ఏ బస్ ఎక్కేత్తాను అనిపించింది నాకు నిద్ర మత్తులో. సర్లే అని చెప్పి కరెక్ట్‌గా మళ్ళీ ఎస్ఎంఎస్ ఓపెన్ చేసుకొని చూసుకొని ఓకే ఈ బస్ నెంబర్ అనుకొని మళ్ళీ ఎక్కి పొద్దున్న దిగేటప్పటికి మనం ఝాన్సీలో ఉన్నాం. సో, ఝాన్సీ దిగిన తర్వాత దీంతో మనకి 12 రాష్ట్రం అయింది. దీని తర్వాత మనం మధ్యప్రదేశ్‌కి వెళ్ళాం. అది 13 రాష్ట్రం. ఇక్కడ మధ్యప్రదేశ్‌లో కూడా ఉత్తరప్రదేశ్‌లో కూడా గొర్రెలు మనకులాగే ఉన్నాయి. సో, ఆ గొర్రెలు ఫ్రెండ్స్ ఇది మనం ఉన్న హోటలు. ఈ హోటల్‌లో అయితే ఉన్నాం మనం. దీని పక్కనే థియేటర్ ఉంది. ఫులే సినిమాకి వెళ్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. ఎందుకంటే అది ఎప్పటినుంచో చూడాలని అనుకుంటున్నాను. కానీ టైం అంత కుదరట్లేదు నాకు. కంపల్సరీగా అయితే వెళ్తాను. లేదంటే ఓటీటీలో అన్నా చూస్తాను రిలీజ్ అయిన తర్వాత. ఇది మన రూమ్ నెంబర్ 430. లోపలికొచ్చాము. వీడియోలు తీయడానికి అంత అనువుగా లేదు. ఎందుకంటే లైటింగ్ అంత ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ మనం ఇంత వీడియోలు ఏమి తీయలేదు. అంత టైం కూడా లేదు. ఇక్కడ ఉన్నది నేను 3 డేసే ఎంతో ఉన్నా. సో, నెక్స్ట్ దీని తర్వాత రిటర్న్ హైదరాబాద్ రావడానికి నేను ఝాన్సీలో రాజధాని కాదు ఏంటది వందే భారత్ క్యాచ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్ ఎక్కొచ్చేసామన్నమాట. ఇది మన ఝాన్సీ ముచ్చట్లు.